హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధన్యశ్రీ వ్లాగ్. ఇవాల్టి వీడియో వచ్చేసేసి కంది పొడి. చాలా అద్భుతంగా ఉంటుంది టేస్ట్. కొంచెం నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో ఈ పొడి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా డెఫినెట్ గా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంత రుచికరమైన ఈ కంది పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి అయితే పెట్టేసుకొని 1 కప్పు కందిపప్పును వేసి దోరగా వేయించేసుకోవాలి. అంటే నూనె నెయ్యి ఏమి లేకుండా జస్ట్ కందిపప్పును మాత్రమే సిమ్లో వేయించాలన్నమాట. సో ఇది వేయించేసి పక్కన ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. అదే ప్యాన్లో ఇంకో కప్పు పచ్చి శనగపప్పు ఉంటుంది కదా, దాన్ని కూడా సేమ్ మనం కందిపప్పునైతే ఎలా వేయించామో అలాగే వేయించి ప్లేట్లోకి తీసుకుని మరో కప్పు పెసరపప్పుని కూడా అలాగే దూరగా ఫ్రై చేసి మళ్ళీ ప్లేట్లోకి అయితే వేసేసుకోవాలి. ఈ మూడు చల్లారాలి. సో ఇప్పుడు అదే ప్యాన్లో 1 టీ స్పూన్ నూనె వేసి ఒక 6-7 ఎండుమిర్చిని కూడా వేసేసి వేయించేసి పక్కన తీసేసి 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసి దోరగా అలా వేయించేసి పక్కన తీసేసుకోవాలి. అంటే ఎండుమిర్చిని జీలకర్రని చిన్న ప్లేట్లోకి తీసేసుకొని ఇవన్నీ కూడా చల్లారపెట్టాలి. పప్పు ఎండుమిర్చి ఇవన్నీ కూడా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఎండుమిర్చి జీలకర్ర చింతపండు రుచికి సరిపడినంత ఉప్పు కొంచెం ఇంగువ వేసేసి వీటిని అన్నిటినీ కూడా గిర్రుమనిపించి పక్కన పెట్టేసుకోవాలి. సో ఇదే మిక్సీ జార్లో మనం ఇందాక 3 పప్పులు ఫ్రై చేసి చల్లార్చుకున్నాం కదా, అవన్నీ కూడా ఇందులోకి వేసేసి దీన్ని కూడా మెత్తటి పొడిలాగా మిక్సీ పట్టేసుకోవాలి. సో చాలా మెత్తగా పట్టాలి. కొంచెం ఒక 2-3 మినిట్స్ పడుతుంది. సో ఇలా మెత్తగా పొడి చేసుకోవాలన్నమాట. ఎంత బాగుందో అసలు స్మెల్ అయితే గుమగుమలాడుతుంది. సో ఈ పొడిని ఇప్పుడు మనం వేడి వేడి రైస్లోకి వడ్డించుకుందాం. ప్లేట్లో అయితే వేడి వేడి రైస్ అయితే ఇలా తీసుకున్నాను. దీని మీద మనం చేసిన పొడి అంటే ఇందాక చేసిన కంది పొడి అలాగే 1 టీ స్పూన్ నెయ్యి కూడా వేసేసుకొని కలుపుకొని తింటుంటే ఆహా అమృతం. అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నేను లాస్ట్ టైం తిరుపతి వెళ్ళినప్పుడు సుబ్బయ్య గారి హోటల్లో అయితే కందిపొడి తిన్నాను కదా, సేమ్ టేస్ట్ అనమాట. అక్కడ ఒక టేస్ట్ ఫస్ట్ టైం తిన్నాను అప్పుడు కూడాను. సో ఇప్పుడు కూడా తిన్నాను, సేమ్ టేస్ట్ అనమాట. అంత బాగా నచ్చింది నాకు. అక్కడ ఇంట్లో కూడా ట్రై చేశాను, అదే టేస్ట్తో చాలా బాగా కుదిరిందనమాట. ఇదేనండి ఇవాల్టి వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం డెఫినెట్లీ ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.